ఈ వాక్యము మనం మాట్లాడుకుంటాం కానీ ఎక్కువ మంది విశ్వాసులు, ఎక్కువ మంది క్రైస్తవులు తప్పిపోయేది ఈ విషయంలోనే అని పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒకసారి గుర్తు చేశాడు. చాలాసార్లు నా జీవితంలో కూడా ఈ 21 రోజుల్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఈ ఒక్క విషయంలో నేను అన్నిటికంటే ఎక్కువగా ప్రయాసపడాల్సి వచ్చింది. ఏంటి అంటే, విశ్వాసము మాటలు వింటాం, నోట్స్ రాసుకుంటాం, అక్కడ వరకు బాగానే ఉంటుంది, మన ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా చేస్తాం, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మాటలు మాట్లాడాలో, ద వర్బల్ డిసిప్లిన్ ఈజ్ వాట్ మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ స్ట్రగుల్ విత్. అన్నీ విన్నారు, అన్ని 21 రోజులు కూడా, ఎందుకంటే ఇంకా 3 రోజుల్లో ఈ టెంట్ ఇంకా తీసేస్తాము, ప్రతిరోజు ఇక్కడ ఆరాధన జరగదు. సో ఏదైతే అనుభవం ఉందో, సో ఐఎమ్ అగైన్ రిక్వెస్టింగ్ ఎనీబడి హూ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ కమ్ హియర్. బికాస్ ఎలాగైతే సొలొమోనుకి దేవుడు సొలొమోను ఒకటి అడుగుతాడు మందిరం కట్టినప్పుడు, ప్రభువా ఏ వ్యక్తి అయినా ఈ మందిరంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రావాలి, ఈ మందిరం వైపు తిరిగి చేసినా కూడా ప్రార్థన రావాలి. అందుకనే దానియేలు 3 సార్లు, ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ చేయడు. ఏం చేస్తాడు, ఆయన కిటికీలు విప్పి యెరూషలేము దేవాలయము వైపు తిరిగి ప్రార్థన చేస్తాడంట. ఎందుకు, సొలొమోను అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఈ మందిరంలో, ఈ మందిరం వైపు ఎవరు చూసి ప్రార్థన చేసినా వారికి ఇస్తాను అని. అలాంటి వాగ్దానాన్ని మేము 21 రోజుల ముందు 15 రోజుల ఉపవాసంలో మేము పొందుకున్నాం. హల్లెలూయా. అందుకని టెంట్లోకి రండి అని అన్నిసార్లు ఎందుకు అవకాశం కల్పిస్తున్నాం, ఎందుకు ఇన్ని సార్లు సర్వీసెస్ ఉన్నాయి, ప్రార్థన చేయడానికి ఇన్ని సమయాలు ఎందుకు పెట్టారంటే, ఏదో ఒక సమయంలో మీరు కనుక ఇక్కడికి వస్తే దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారం తప్పకుండా మీ జీవితంలో మీరు అది అనుభవిస్తారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. కొంతమంది అయితే ఇక్కడే ఉన్నాం కాబట్టి మీ ఫలము బహుబలముగా ఉండబోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ, ఒక్కొక్కసారి ఆ మహిమ మనము చూడలేకపోవచ్చు. 40 రోజులు మోషే కొండ మీద ఉన్నప్పుడు ఆయన చూసుకోలేదు ఆయన మొహం వెలుగుతుందని. కిందికి వచ్చేసరికి అందరు ఏంటి మొహం ఇంత ఎవరు చూశారు, పక్కనున్న వాళ్ళు చూశారంట. సో 21 రోజులు మీరు ఇక్కడే ఉండొచ్చు, కానీ బయటికి వెళ్ళాక 22వ రోజు నుంచి అందరూ ఇంత ప్రకాశిస్తున్నారు. ఏమైంది వీరి జీవితంలో? హల్లెలూయా. మనమైతే పాత నిబంధనలో మోషే యొక్క మహిమ దినదినము తగ్గిపోయిందంట. నూతన నిబంధనలో ఆయన యొక్క మహిమ దినదినము పెరుగుతుందంట. హల్లెలూయా. సో అలాంటి ఒక కార్యము మనలో జరుగుతుంది. నేను ప్రాణము, ఆత్మ, శరీరం గురించి చెప్పినప్పుడు కూడా కొన్ని చెప్పాను. ఒక్కొక్కసారి అది బయటికి రావడానికి సమయం పడుతుంది, కానీ అది చూడనంత మాత్రాన ఆ కార్యము జరగట్లేదు అని కాదు. ఒక వ్యవసాయి ఆయన ఏం చేస్తాడు, విత్తనం విత్తుతాడు, విత్తిన నెక్స్ట్ డే మళ్ళీ రాలేదంటే ఓపెన్ చేసి చూడడం, దానికి కావాల్సిన నీరు వేస్తాడు, దానికి కావాల్సిన ఏదైతే మందులు వేయాలో అది వేస్తాడు, దాన్ని చూస్తూ ఉంటాడు. సో ఆ మొలక రాకముందు చాలా క్రియలు జరుగుతున్నాయి లోపల. ఏంటంట, ఒక విత్తనము లోపల చనిపోతుందంట. చనిపోయిన తర్వాత అది వేరు పారుతుంది, ఆ వేరులోంచి మొలక వస్తుంది, మొలక నుంచి పంట వస్తుంది. మనకేంటి, ఈరోజు విత్తనం వేయగానే పంట. సో అవి ఇన్స్టెంట్ మిరకల్స్, అవేవరికి కొంతమందికి అవసరం అలాంటివి. కానీ మనకి ఇక్కడ జరుగుతున్నది 21 రోజుల్లో కేవలము ఆశ్చర్య కార్యాలు మాత్రమే కాదు, రూపాంతరము. హల్లెలూయా. రూపాంతరము. కొంతమంది ఆ విత్తనము ఎలాగైతే ఆ వాక్యంలో ఉంటుంది, సంబడి ఆన్ ప్రొజెక్షన్, ప్లీజ్ బీ క్విక్ విత్ మీ టుడే అండ్ ప్లీజ్ బేర్ విత్ మై ఫ్లో. ఒక విత్తనము ఆ మట్టిలోకి వెళ్ళి అది చనిపోకపోతే, ఇఫ్ ద సీడ్ డజంట్ డై ఇట్ కెనాట్ గివ్ ఫ్రూట్. సో భూమిలో విత్తనం, నాట్ దిస్ వన్, ద సీడ్ హ్యాస్ టు డై ఇన్ ద సాయిల్. సో ఒక ప్రక్రియ జరుగుతుంది. కొంతమందికి వాక్యము ద్వారా కొన్ని ఆశలు చనిపోతున్నాయి, కొన్ని కోరికలు చనిపోతున్నాయి, శారీరకమైనవి. నూతనంగా దేవుడు ఏదో ఒక కార్యము జరిగిస్తున్నాడు, దాని యొక్క ఫలము తప్పకుండా మీరు చూస్తారు. ఈరోజు కూడా నేను చాలాసార్లు సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ నిల్చొని నేను మాట్లాడుతున్నా అంటే ఒక రాత్రి జరిగిన ప్రక్రియ కాదు. ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ నాట్ ఫ్రమ్ ఎ మినిస్ట్రీ, మీకు పరిచర్య గురించి ఎలాంటి అనుభవము లేకుండా, పరిచర్య కుటుంబం నుంచి రాకుండా, ఎలాంటి బైబిల్ కళాశాలలకు వెళ్ళకుండా, అలాంటి రెగ్యులర్ ప్రాసెస్ నుంచి వెళ్ళకుండా ఇంతవరకు వచ్చి ఇలా ప్రసంగించడాలి అంటే అది ఒక రాత్రిలో జరిగే క్రియ కాదు.
దేవుడు ఒకలాంటి ప్రక్రియ ద్వారా నన్ను తీసుకెళ్ళాడు. ఇది 21 రోజులు. ఈరోజు మనం దీనికంటే ముందు 40 రోజులు చేసాము, ఇంతకుముందు ఒక 20 రోజులు చేసాము, ఒకసారి అయితే ఒక సంవత్సరం అంతా చేసాము, ఎన్నో రాత్రులు ఆల్ నైట్ ప్రేయర్స్ చేసాం, హాఫ్ నైట్ ప్రేయర్స్ చేసాం. ఇవన్నిట్లో కూడా ఏమీ జరగదనేది కాదు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి చూసినప్పుడు తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో దేవుని యొక్క ఫలము నేను చూడగలుగుతున్నాను. సో అలాగే మీ జీవితాలు ఉండబోతున్నాయి. హల్లెలూయా. 2025 ముగిసే రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు మీకు ఇవ్వబోయే పంట ఎంత గొప్పగా ఉందో మీకు తెలుస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు 21 రోజులు కూడా ఏంటంట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. సో విశ్వాసంలో లేని వారికి కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు. మీరు చనిపోవాలి అంటే నేను చనిపోవడం ఏంటి ఫిజికల్గా అనుకుంటారు. లేదు, లోపల ఏదైతే దేవుని నుంచి వెళ్ళిపోవాలో, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సినవి ఉన్నాయో నీ జీవితంలో, ఒక్కొక్కసారి మనము క్రైస్తవులుగానే ఉండొచ్చు, అన్నీ బాగానే చేస్తున్నాం అనుకుంటుండొచ్చు, కానీ కొన్ని చనిపోవాలి. అవి పోతేనే ఏమవుతుందంట, ఒక విస్తారమైన ఫలం అంట. అందరూ విస్తారమైన ఫలం అని చెప్పండి. సో 21 రోజులు కూడా ఆయన మాటలు వింటుంటే లోపల నుంచి ఒక ప్రక్రియ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. దాని యొక్క ఫలం మీరు ఇప్పుడు చూడలేకపోయినా తప్పకుండా ఫలం వస్తుంది. ఎందుకంటే యెషయా 55లో అంటాడు, నేను ఒక మాట విడుదల చేసిన తర్వాత, ఎలాగైతే వర్షం వచ్చి భూమి మీద పడ్డప్పుడు తప్పకుండా ఆ భూమి మీద ఏదో ఒక ప్రభావము వర్షము చూపిస్తుంది, అలాగే నేను కూడా ఒక మాట మాట్లాడిన తరువాత వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడ ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై ఇది చిగిర్చి వర్ధిల్ల చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనములు ఉండును. నెక్స్ట్ వర్స్. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అందరూ చెప్పండి, నిష్ఫలంగా అది దేవుని దగ్గరకు వెళ్ళదు. కష్టంగా ఉందా తెలుగు? నా బాధ మీకు అర్థమై ఉంటుంది. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. సో ఈ 21 రోజులు కూడా మీరు మాటలు వింటున్నప్పుడు కేవలము నా మాటలో, పాస్టర్ బెన్ మాటలో, లేకపోతే ఎవరైనా ఇక్కడి నుంచి ప్రసంగించిన వారి మాటలు కాదు, ఆయన దేవుని నుంచి వచ్చే మాటలు మనం వింటున్నాం. ఆ మాటలు ఏంటంట, అదే విధంగా వెనక్కి వెళ్ళమంట. ఎలాగైతే వర్షం వచ్చినప్పుడు విత్తువానికి విత్తనము ఆ పంట కోసం ఫలం ఇచ్చి వెళ్తాయో, అలాగే ఆ మాట 21 రోజులు మిమ్మల్ని తాకుతుంటే ఏం ప్రభావము లేకుండా ఉండడం అనేది అసాధ్యం. కొంతమంది ఇన్స్టెంట్ మిరకల్స్ లాగా మీరు చెప్తున్నారు, తలనొప్పి తగ్గిపోయింది, క్యాన్సర్ పోయింది, ఫీవర్ పోయింది, ఎందుకంటే మీకు శారీరకంగా కావాల్సిన దాన్ని మీరు పొందుకుంటున్నారు, చూడగలుగుతున్నారు. కొంతమంది మానసికంగా కొన్ని కావాలని వచ్చారు, కొంతమంది ఆత్మీయంగా కొన్ని కావాలని వచ్చారు, కొంతమంది భవిష్యత్తులో కొన్ని కావాలని వచ్చారు. అవన్నీ ఇప్పుడే మనం చూడలేం. నీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడు చూడగలుగుతావు? ఆ సమయంలోకి నీకు వెళ్ళినప్పుడు చూడగలుగుతావు. హల్లెలూయా. కొంతమంది వివాహం కోసం ప్రార్థిస్తున్నారు, ఈరోజు చూడకపోవచ్చు, కానీ నీ వివాహ దినమున నువ్వు ఈ యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటావు. ఆ రోజు ప్రార్థన చేశారు, సరి అయిన వ్యక్తి నా జీవితంలోకి సరి అయిన సమయంలోకి వస్తారని, ఈరోజు ఆ వివాహము నాకు సరి అయిన సమయంలో జరుగుతుందని ఆ రోజు నువ్వు తెలుసుకుంటావంట. హల్లెలూయా. సో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసంలో నాటబడి ఉండడం అంటే దాని ప్రకారం దాన్ని నమ్మి పలకాలి. సో ఇప్పుడు విత్తనం విత్తిన తర్వాత ఏం జరగట్లేదు, పంట రావట్లేదు, అంటాడు వ్యవసాయి. విత్తాను, నేను చేయాల్సిన పని చేస్తున్నాను, విత్తనము నుంచి పంట రావాల్సిందే. హల్లెలూయా. సో విత్తిన వ్యవసాయితో మాట్లాడినప్పుడు, ఓకే మీరు ఈసారి ఏం పంట వేశారు? ఓకే నేను వరి వేసాను, వచ్చిందా అంటే అది రావట్లేదు, నిన్నేసాను, ఇవాళ కూడా రావట్లేదు, ఈరోజు అంటారా? లేదు, వస్తుంది అంటాడు. ఎందుకు? పంట చూడకపోయినా ఆయన విత్తనం వేశాడు కాబట్టి ఈసారి వరి పంట వస్తుంది అంటాడు. అంతేనా? ఈసారి పత్తి వస్తుంది, ఈసారి టమాటాలు వస్తాయి, ఈసారి పాలకూర వస్తుంది. ఎందుకు అంటున్నాడు? పంట రాకముందు కాదు, విత్తనం విత్తినప్పుడే అంటున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు ప్రతి మాట విత్తినప్పుడు ఏంటంటే దాని పంట వస్తుంది. ఏం విత్తనం విత్తాము? పరిశుద్ధాత్మ శక్తితో మీరు గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. అంటే ఏం పంట రాబోతుంది? గొప్ప కార్యాలనే పంట రాబోతుంది. హల్లెలూయా. సో ఆ మాట విన్న తర్వాత చాలా విషయాల్లో నా మాటలు మార్చుకోవడం నేను మొదలుపెట్టాను. ఎప్పుడైనా ఎవరన్నా హౌ ఆర్ యూ అని అడిగారు, ఎలా ఉన్నావంటే
ఏమో ఇలాంటి మాటలు వచ్చేవి. కానీ ఒకరోజు దేవుడు చూపెట్టాడు, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాను. విత్తనం ఉంది, పంట రాబోతుంది, నువ్వేం పలకాలి, దాని ప్రకారం పలకాలి. సో ఇప్పుడు ఎవరైనా నన్ను హౌ ఆర్ యూ అంటే ఫస్ట్ ఏమంటాను తెలుసా, ఐఎమ్ బ్లెస్డ్ అంటాను. ఐఎమ్ బ్లెస్డ్ అంటాను. లేకపోతే ఎప్పుడైనా పాస్టర్ గారు ఎలా ఉన్నావు ఈరోజు, చాలా సర్వీసెస్ ఏమై హౌ ఆర్ యూ అన్నాడు ఎస్టర్డే, ఐఎమ్ బ్యూటిఫుల్ అన్నాను. ఎందుకంటే దేవుని విత్తనం ఆ పంట తీసుకొని వస్తుంది, దాని ప్రకారమే ఆ మాటలు మాట్లాడాలి. సో ఇన్ని రోజులు పంట వేసిన తర్వాత, ఇది చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్. ఎన్నో మర్మాలు మనం తెలుసుకుంటున్నాము, కానీ ఈ మర్మము చాలా మంది జీవితాలు మార్చివేస్తుంది. కొంతమంది కొన్ని విషయాల్లో మీరు దీన్ని అలవాటు చేసుకున్నారు, దాని పంట చూశారు, కానీ ఈ రోజుతో ఇంకా ఎప్పుడూ కూడా దేవుని యొక్క పంట మీ నాలుక ఆపొద్దు. హల్లెలూయా. సో అన్నీ విన్నప్పుడు బాగుంటుంది, ఇక్కడ ధైర్యంగా ఉంటుంది, అన్నీ వైపున ఉంటుంది. ఒక్కసారి బయటికి వెళ్ళగానే ఏమవుతుంది, నోట్లో నుంచి వచ్చే మాటలు వ్యతిరేకంగా మాట్లాడతావు. ఎన్నోసార్లు ఈ యొక్క ప్రసంగాలు విన్నా కూడా ఒక్కొక్కసారి నీకు పరిశుద్ధాత్మే చూపెట్టుంటాడు, ఎందుకు మాట్లాడవు అలాగా, ఏం విన్నావు, ఇప్పుడే కదా మాటల గురించి చెప్పారు అని. సో ఈరోజు నేను చెప్తుండగా మరి ఒక్కసారి ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో, ఏ పంట అయితే 21 రోజులు దేవుని యొక్క విత్తనాలు మీలో ఉన్నాయి, దేవుని యొక్క గొప్ప కార్యాలు చేసే ప్రతి వాగ్దానము మీలో నాటబడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరేం చేయాలి, 21 రోజుల తర్వాత ఏం చేయాలి? కొన్ని పంటలు ఇప్పుడు రావాల్సిన పంటలు వచ్చేస్తున్నాయి, కొన్ని పంటలు కొన్ని రోజుల్లో రాబోతున్నాయి, కొన్ని వారాల్లో రాబోతున్నాయి, కొన్ని సంవత్సరం తర్వాత రాబోతున్నాయి, కొన్ని ఇంకా వచ్చే 10 సంవత్సరాలకు వచ్చే తరము కొరకు కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు మీలో ఉంచాడా లేదా? హల్లెలూయా. మీ నుంచి వచ్చే సాక్ష్యము తరతరాలు నిలుచుంటుంది అనే వాగ్దానం విన్నారా ఈ టెంట్లో మీరు? ఓకే, అంటే ఆ విత్తనం ఆల్రెడీ అక్కడ ఉంది. నీ పిల్లలే కాదు, కానీ నీ పిల్లల పిల్లలు కూడా నీ గురించి మాట్లాడుకోబోతున్నారు. హల్లెలూయా. సో అంతలోనే ఇది పని చేయట్లేదు అని నువ్వు ఇంకో మాట మాట్లాడొద్దు. చూడండి వాక్యంలోంచి ఎఫీషియన్స్ చాప్టర్ 4 వర్స్ 29. జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు. ఎఫీషియన్స్ చాప్టర్ 4 వర్స్ 29. ఎఫెసీ పత్రిక పౌలు రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక రాసేటప్పుడు ఆయన చూడండి, కొరింథీ పత్రిక రాసేటప్పుడు ఒకలాంటి సంఘంతో మాట్లాడుతున్నాడు కాబట్టి వారికి అన్నీ కూడా కరెక్షన్స్ నేర్పిస్తున్నాడు, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి. ఎఫెసీ పత్రిక రాసేటప్పుడు కూడా ఎఫెసీ పత్రిక ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు జడ్జెస్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. న్యాయాధిపతుల గ్రంథము పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అంటే దానిలో ఉన్న మూల వాక్యము ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా వారి యొక్క గుర్తింపు, వారు ఏమి పొందుకున్నారో వారికి గుర్తు చేస్తుంటాడు. గిద్యోన్తో మాట్లాడినప్పుడు, లేదంటే అక్కడ ఉన్న న్యాయాధిపతులతో మాట్లాడినప్పుడు కూడా వారికి ఉన్న గుర్తింపు జ్ఞాపకం చేస్తున్నాడు. సంసోను గురించి, అలాగే అక్కడున్న న్యాయాధిపతులతో, అలాగే దేవుడు వారికి ఏమి ఇచ్చాడో దాని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ పత్రికకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే వాక్యాలు పౌలు నూతన నిబంధనలో రాస్తున్నాడు. మీ యొక్క గుర్తింపు, యువర్ ఐడెంటిటీ అండ్ వాట్ యు పొజెస్ ఇన్ క్రైస్ట్. సో మొదటి అధ్యాయంలోనే అందుకే ఎఫెసీలో ఉన్న సంఘము వారు ఇంకా ఎక్కువ లోతైన విషయాలు తీసుకోగలరు, దేవునిలోంచి గొప్ప మర్మాలు తీసుకొని బలమైన విశ్వాసులుగా నిల్చోవడానికి సిద్ధంగా ఉన్నారు సంఘం అని చెప్పి వారికి రాస్తున్నారంట. హల్లెలూయా. అలాంటి వారు మీరు కాబట్టి ఈ వాక్యం ఈరోజు మీకు చెప్పబడుతుంది. హల్లెలూయా. సో మొదటి వచనంలోనే ఎఫెసీలకు రాసినప్పుడు ఏమంటాడు, ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బి ఫ్లడెడ్, అంటే మీ కనులు దేవుని యొక్క ప్రత్యక్ష జ్ఞానముతో వెలగాలి అంటున్నాడు. సో ఈ ఎఫెసీలకు ప్రత్యక్ష జ్ఞానము ఇవ్వబడాలి, వాళ్ళకు ఒక వెలుగు రావాలి, వారు నూతనంగా బలమైన విశ్వాసంలోకి వెళ్ళే సంఘముగా వారు కట్టబడుతున్నారు అని ఆయన గుర్తించి వారితో రాశాడు. అందుకే 2వ అధ్యాయంలో వారు ఎక్కడ కూర్చున్నారో, దేవునితో మీరు ఈరోజు పరలోకములో కూర్చొని ఉన్నారు అని వారి స్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాకింగ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్, అంటే నీ పిలుపునకు తగినట్లుగా నడువుము అంటున్నాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీరు నిలబడండి అంటున్నారు. ఎక్కడ కూర్చున్నాడో చెప్తున్నాడు, ఎలా నడవాలో చెప్తున్నారు, ఎలా నిల్చోవాలో చెప్తున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలిస్తే, అంటే నీ స్థానం ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టుగా నువ్వు నడుస్తావు,
దానికి తగ్గట్టుగా నడిచినప్పుడు నీ జీవితం నిలకడగా ఉంటుంది. హల్లెలూయా. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. మీ నోట రానీయకుడి అంటే అది ఎవరు చేయాల్సిన పని? మనం చేయాల్సిన పని, దేవుడు చేయాల్సిన పని కాదు. సో ఈరోజు వింటున్న దాని ప్రకారము మీ నోరు మాట్లాడాలి. సో ఇక్కడ చేయమంటున్నాడంటే ఒక పని మీరు చెయ్యాలి. ఏంటి? మీ నోట్లోంచి ఒకటి రాకుండా మీరు చూడాలి అంట. దాన్ని ఎదురించాలి, దాన్ని ఆపగలగాలి. ఇంగ్లీష్లో రెసిస్టెన్స్ అనే వర్డ్ వాడతాం. సో ఎప్పుడైనా మనము పౌలు తన పత్రికల్లో రాస్తాడు, 2 నియమాలు నా లోపల ఉన్నాయి. ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. ఒకటి బయటికి వచ్చేలాగా చూడాలి, ఒకటి బయటికి రాకుండా ఆపాలి. 2 కార్యాలు చేయాలి. సో ఎప్పుడు కూడా శరీరానికి ఆత్మకు ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే శారీరకంగా నోటి నుంచి ఏది రాబోతుందో అది రానివ్వకుండా ఆపండి అంటున్నాడు. అది నీ నోటికి కళ్ళం వేసుకోండి అని మరి నోటికి స్టిచ్ యువర్ లిప్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ మాట పదే పదే పాత నిబంధనలోంచి, సామెతల్లో నుంచి, అలాగే నూతన నిబంధనలో ఎన్నోసార్లు దేవుడు రాస్తున్నాడు. అంటే ఇది తప్పకుండా మనము డెవలప్ చేసుకోవాల్సిన ఒక మజిల్. యువర్ రెసిస్టెంట్ మజిల్స్ హ్యావ్ టు బీ డెవలప్డ్. నోరు ఆపుకోవడం అనేది కొంతమందికి చాలా కష్టం, చాలా కష్టం. ఏదో ఒకటి అనేసేయాలి. అంత మాట్లాడితే నేను ఒక్కటి కూడా అనొద్దా, అంటుంటే నేను ఇంకోటి కూడా అనొద్దా అంటే మాకు రోషన్ ఉంది. కానీ వాక్య ప్రకారం ఏమంటున్నారు? అన్ని మాటలు మాట్లాడినా ఎవరైతే తమ నోరు విప్పకుండా ఉంటారో వారు జ్ఞానులు, నోరు విప్పిన వారు బుద్ధిహీనులు. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎన్ని మాటలు అన్నారు, ఆయన ఒక్క మాట కూడా అన్నాడా? నువ్వు మాట్లాడినప్పుడు ఏంటంట, నువ్వు మాట్లాడినప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు చూపుతావు నీ మాటల ద్వారా. ఈమె మాట్లాడుతుంటే ఆదరణ ఉంది, ఈమె మాట్లాడుతుంటే దేవుని ప్రేమ కనిపిస్తుంది, వీరు మాట్లాడుతుంటే క్రీస్తులాగా ఉన్నారు. అలాగా మన మాటలు ఉండాలి అంట. అందుకనే ఆయన ఏమంటాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అంట. ఉప్పు ఏం చేస్తుంది? ఎంత మంచి అన్న వంట వండండి, ఉప్పు లేకపోతే, ఉప్పు ఎక్కువైతే తింటామా? వేస్ట్. నువ్వు అందులో మసాలాలు అయ్యి బయట నుంచి అన్నీ కొనుక్కొని వచ్చి వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ దట్, వన్స్ దెర్ ఈజ్ నో సాల్ట్ ఇట్ ఈస్ అ వేస్ట్. సో నువ్వు ఎంత ఒకరితో మాట్లాడినా, నీవు ఎంతగా ఒకరితో సంబంధంలో ఉన్నా, ఎన్ని క్రియలు చేసినా అక్కడ సరి అయిన మాట పడకపోతే వేస్ట్. సో అందుకనే ఈ మాటల గురించి దేవుడు అన్నిసార్లు మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే క్షేమావృద్ధికరం, ఎఫెసియన్స్ 4:29, క్షేమావృద్ధికరమైన మాటలే మాట్లాడాలి అంట. సో యాక్చువల్గా అక్కడున్న వర్డ్ మనం తీసుకున్నట్లయితే క్షేమావృద్ధి ఆర్ అనుకూల వచనము, దుర్భాష ఏది మీ నుండి రాకండి అన్న మాటల గురించి ఒరిజినల్ పదంలో మనం తీసుకున్నట్లయితే ద వర్డ్ దేర్ మీన్స్ రాటన్ వర్డ్స్. రాటన్ అంటే కుళ్ళిపోయినవి. ఏదైనా ఒక పండ్లు లేదంటే ఏదైనా ఒక ఆహారము కుళ్ళిపోయింది అనుకోండి, అంటే చాలా రోజులు ఉండి అక్కడ పాడైపోయిన ఆహారం ఉంది. ఆ పాడైన ఆహారము, కుళ్ళు పట్టిన పండ్లు మనము తీసుకుంటే ఏమవుతుంది? మన శరీరానికి స్వస్థత? హానికరమా? మంచిదా? హానికరం. సో ఆయన ఏమంటున్నాడంటే ఈ మాటలుకి అలాంటివి అంట. మీరు సరి అయిన మాటలు పలకనప్పుడు ఒక కుళ్ళిపోయిన మాట, ఒక పాడైపోయిన వస్తువు లేకపోతే పాడైన ఆహారము మీ యొక్క శరీరాన్ని తాకినట్లు ఉంటుందంట. కాబట్టి కొంతమంది వారి జీవితంలో అనారోగ్యము కానీ వారి జీవితంలో హాని కానీ ఎందుకు చూస్తున్నారంటే ఇలాంటి మాటలు పలికినప్పుడు. సో మాటలు పలికినప్పుడు నీ మాటలు లేకపోతే నీ యొక్క సంభాషణ ఎలాగుండాలి? దేవుని యొక్క సత్యము తెలుసుకొని మాట్లాడాలి. ఈవెన్ వాక్యము పలుకుతున్నా, వాక్యము బోధిస్తున్నా కూడా ఊరికే ఏం మాటలు చెప్పడానికి వీల్లేదు, నాకు వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు. మాట్లాడినప్పుడు ఏంటంటే సత్యము తెలుసుకొని, నీ యొక్క ఒపీనియన్ కాదు, నువ్వేమనుకుంటున్నావు అనేది కాదు, అక్కడ సత్యము బట్టి ఏముందో దాన్ని బట్టి మనము పలకాలి. చాలామంది కరెక్టే, అక్కడైతే వాళ్ళైతే అలాగ ప్రసంగించారు, నేనైతే ఇలాగ అనుకుంటున్నాను, అదేంటి వారి ఒపీనియన్, దేవుని యొక్క సత్యము కాదు. సో ఎప్పుడైనా మాటలు పలికినప్పుడు, ఇప్పుడు ప్రావర్బ్స్ చాప్టర్ 8:2, ప్రావర్బ్స్ ఏ వాక్యము కూడా చదివినప్పుడు కూడా దాని గురించి ఒకరితో మాట్లాడుతుంటే ఈ మాట
ఎందుకుంది ఇక్కడ, ఈ వాక్యము ఎందుకుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా దానిలో ఏముందో మనం అర్థం చేసుకోవాలి. Proverbs chapter 18 verse 2. సామెతలు 18:2. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బలపరచుటయందు సంతోషించును అంట. ఏంటంటే నా అభిప్రాయము, నేనేమనుకుంటున్నానో అదే కరెక్ట్ అని ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు గట్టిగా మాట్లాడుతుంటారు. నువ్వు నోట్లోంచి వచ్చే మాట నీ అభిప్రాయమా, దేవుని యొక్క సత్యమా? కొంతమందికి ఎన్ని చెప్పినా కూడా ఏంటంట వివేచన ఉండదు, దాని గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు. నా అభిప్రాయమే కరెక్ట్, నేనే వాళ్ళని ఏమంటున్నారు, బుద్ధిహీనులు అంటున్నట్ట. Proverbs chapter 12 verse 15లో సామెతలు 12:15 మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. అందుకే యాకోబు పత్రికలు ఏమంటే వినుటకు వేగరపరుడి బట్ స్లో డౌన్ ఇన్ యువర్ స్పీచ్ అంటాడు. ఎందుకు? ఆలోచించండి, మాట్లాడే ముందు ఏం మాట మాట్లాడుతున్నారో ఆలోచించి. ఈ ఒక్క మాట ఇప్పుడు నేను చెప్పడము ద్వారా కొంతమంది అయితే వారు ఒక్క మాట మాట్లాడితే ఒక వ్యక్తిని లేకపోతే ఒకరి జీవితాన్ని వారు కంప్లీట్గా వారు బ్రతుకున్న రోజులు వాళ్ళు కోల్పోతారు. ఒక మాట ద్వారా ఈరోజు సంబంధాలు కూలిపోతున్నాయి, ఒక మాట ద్వారా కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎందుకు? ఏదో ఒక రోజు ఒక మాట ఎవరో అన్నారు అని ఇప్పుడు ఏమైపోయింది, జీవితాంతం వారు విడిపోయారంట. సో ఏదైనా మాట నీ నోట్లోంచి వస్తుంటే అది వారికి క్షేమాన్ని కలగజేస్తుందా లేదా? ఇది నేను ఇప్పుడు మాట్లాడడం అవసరమా లేదా? ఇప్పుడు నీ టాపిక్ ఎత్తుకోవడం అవసరమా లేదా? ఈ వివేచన ఉండదంట. ఏంటి, మా అభిప్రాయమే కరెక్ట్, లెట్స్ ఓపెన్ అవర్ మౌత్ అండ్ జస్ట్ స్పీక్. కానీ అలాంటి వాళ్ళని బైబుల్ ఏమంటుంది, బుద్ధిహీనులు, మూడులు అంట. Proverbs 29:11. కొంతమందికి మాట్లాడినప్పుడు ఆలోచన కాదు, ఏంటి, భావోద్వేగాలు, ఆవేశంతో మాట్లాడతారు. ఆ మాట టైంకి ఏది వస్తే అది అనేస్తారు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసి, సరే ఇప్పుడు కోపంగా ఉన్నాం, దీని గురించి ఆలోచిద్దాం, ఇప్పుడైతే బాధలో ఉన్నాం, దీని గురించి ఆలోచిద్దాం, తర్వాత మాట్లాడదాము అనే వివేచన ఉండదు. వారికి ఉన్న ఎమోషన్స్ బట్టి మాట్లాడతారంట. చూడండి, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపక ఉండును. కోపంలో ఒక మాట మాట్లాడేస్తావు, కానీ ఆ మాటలు ఇంకోటి ఏంటంటే ఒకసారి పలికిన మాట నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. ఇందాక మనం చెప్పాం, మాట వెళ్తే దాని కార్యము చేసే మళ్ళీ వెనక్కి వస్తుందంట. ఒకసారి దాని మధ్యలో ఆపడానికి ఇంక వెళ్ళలేవు. ఆ మాట వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది, ఆ కార్యము చేసుకుంటుంది. కాబట్టి మాటలో అంత శక్తి ఉంది కాబట్టి ఆలోచించాలి, వివేచించాలి. నేనేం మాట్లాడుతున్నాను, నా గురించి నేనేం మాట్లాడుతున్నాను, నా శరీరం గురించి నేనేం మాట్లాడుతున్నాను, నా భవిష్యత్తు గురించి నేనేం మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి మాట్లాడినామంటే అది తప్పకుండా ఆ కార్యము జరిగించే వస్తుందంట. సో చాలాసార్లు నేను తల్లిదండ్రుల గురించి కూడా చెప్తాను, పిల్లలతో మాట్లాడినప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వారి భవిష్యత్తు ఏంటి ఇలా అయిపోయిందంటే ఒక్కసారి చూడు, నువ్వేం మాట్లాడవో వారి గురించి, నువ్వు ఎలాగ ఉండిపోతావు, నువ్వు ఇలాగే ఉండిపోతావు. మాట్లాడి ఏమైపోయింది, బుద్ధిహీనకి ఏంటి, కోపం వచ్చినప్పుడు నీ యొక్క వివాహం గురించి నువ్వేం మాట్లాడవు, నీ భార్య గురించి ఏం మాట్లాడు, నీ భర్త గురించి ఏం మాట్లాడు, నీ సంబంధాల గురించి ఏం మాట్లాడు, ఆ మాటల యొక్క నోటి ఫలము మీరు అనుభవించడం. సో ఒక వివేకముతో ఉన్నవారు ఏంటంట, ఆ భావోద్వేగాలు వచ్చినప్పుడు అవి అణుచుకొని దాని గురించి వివేచించి ఆలోచించి దాని ప్రకారము మాట్లాడతారంట. ఎందుకంటే మాటల్లో ఉన్న శక్తి అంత. మాట ఒక జీవితాన్ని మార్చివేయగలుగుతుంది, ఒకటి సృష్టించగలుగుతుంది, ఒకదాన్ని కూల్చివేయగలుగుతుంది. ఏదైనా కూడా చూడండి, సృష్టించినప్పుడు దేవుడు ఏ విధంగా సృష్టించవచ్చు, సృష్టిని చిటికేస్తే రావచ్చు, అంతేనా? ఆయన ఆలోచిస్తే కూడా రావచ్చు, కానీ మాటల ద్వారా ఎందుకు సృష్టించాడు? ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి ఆయన మాటల ద్వారా ఒక సృష్టిని సృష్టించాడు అంటే ఈ సృష్టి మొత్తము కూడా మాటలకు స్పందిస్తుంది. ఈ సమయంలో మీ అందరి కోసం ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9011033687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలని ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు.
అకౌంట్ నెంబర్ 912003195509. IFSC కోడ్ UTIB 00017998 యాక్సిస్ బ్యాంక్. 91702003195591. IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు వరకు చూసిన మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.